బీఆర్ఎస్ నేత కేటీఆర్ విజ్ఞప్తికి ఈడీ ఆమోదం తెలిపింది. ఈ కార్ రేస్ కేసులో మంగళవారం ఈడీ విచారణకు హాజరు కాలేనని, తనకు మరింత సమయం ఇవ్వాలని ఈడీని కోరారు కేటీఆర్. మంగళవారం కోర్టు తీర్పు ఉన్నందున విచారణకు రాలేనని కోరారు. దీనిపై స్పందించిన ఈడీ కేటీఆర్ విజ్ఞప్తికి ఓకే చెప్పింది. తదుపరి విచారణ తేదీని త్వరలో తెలియజేస్తామని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, ఈ కార్ కేసు లో ఈడీ విచారణలో భాగంగా రేపు మీరు పంపించిన నోటీస్ సంబంధించి కూడా హాజరు కాలేనంటూ కూడా కొద్దిసేపటి క్రితము కేటీఆర్ ఈడీకి ఒక మెయిల్ పెట్టారు. ఆ మెయిల్ కి సంబంధించి కూడా ఈడీ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా రేపు ఏసీబీ సంబంధించిన కేసు ఏదైతే సంబంధించి కూడా హైకోర్టులో క్రాస్ పిటిషన్ సంబంధించిన విచారణ తీర్పు రాబోతున్న నేపథ్యంలో కూడా రేపు ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా మెయిల్లో ఈడీకి పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇటు కేటీఆర్ విజ్ఞప్తిని సంబంధించి కూడా ఈడీ యాక్సెప్ట్ చేసింది. ఇక మరొకసారి తేదీకి సంబంధించి కూడా కొంత ఈడీ స్పష్టత చేస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఏసీబీ సంబంధించి కూడా విచారణకు ఆయన హెడ్ క్వార్టర్స్ కి వెళ్లారు. కానీ న్యాయవాదులను కేటీఆర్ వెంట ఆమోదించకపోవడం, ఆయన లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో కూడా అక్కడి నుంచి వెనుదిన పరిస్థితి. ఇప్పటికే ఆ ఏసీబీ కూడా మరొకసారి అంటే ఈ నెల 9వ తేదీన కూడా మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడం, తాజాగా రేపు ఈడీ సంబంధించిన ఏదైతే కేసు విచారణ చేస్తుందో రావాలంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా కేటీఆర్ విజ్ఞప్తి మేరకు కూడా ఈడీ రేపు వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించి కూడా మరొక తేదీకి సంబంధించి కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాలేనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే కిరణ్.